మా సభలోకి ప్రవేశించే ధైర్యం నీకెలా వచ్చింది అని? ఓపిక వహించండి చిన్నాన్న. ఈ అలీ బహదూర్ తల వంచి తన చిన్నమ్మైన లక్ష్మీబాయికి పాదాభివందనం చేస్తాడు. మీ పాదాలకు మొక్కడానికి నేను వస్తున్నాను. అరే, ఇదేంటి చిన్నాన్న, నేనేమైనా తప్పు చేయడానికి వస్తున్నానా? ఝాన్సీ మహారాజు అతి త్వరలోనే పదవీత్యుడవుతాడని చెప్పడానికి వచ్చాను. వెంటనే బంధించండి వీణ్ణి. నన్ను క్షమించండి మహారాజా, తమరికి ఒక ముఖ్య సమాచారం చెప్పడానికి ఇలా వచ్చాను. ఏమిటా సమాచారం? నాకందిన సమాచారం ప్రకారం ఝాన్సీలోని ప్రముఖులు చాలా మంది మీ పరిపాలనపై తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఝాన్సీ రాజుగా అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేరు. అది మాత్రమే కాక మీ అన్నగారైన రఘునాథరావు కుమారుడు అలీ బహదూర్ ఝాన్సీ సింహాసనంపై తనకే హక్కు ఉందని తెలియచేశాడు. సార్, ఇది ఝాన్సీలోని సంపన్నులందరూ గంగాధరకి ఇచ్చే సొమ్ము మొత్తం తాలూకు వివరాలు. దీనిని భద్రమైన స్థానంలో జాగ్రత్తగా పెట్టించు. ఎస్ సార్. ఇంకో సంగతి, ఝాన్సీ మహారాజు రేపు ఇక్కడికి రాబోతున్నాడు. సార్, ఆయన ఏ క్షణంలోనైనా కాన్పూర్కు చేరుకోవచ్చు. మహారాజు కాన్పూర్కి బయలుదేరి వెళ్లిపోయారు. ఇదే సరైన అవకాశం. కానీ మహారాణి మిమ్మల్ని ఓ కంటకని పెట్టడానికి ఇక్కడే ఉండిపోయింది. ఆవిడ ఎంతో కాలంగా ఎంతో మందిని ఓ కంట కనిపెడుతూ ఉంది. కానీ రాజా రాజేంద్ర, ఇక ముందు నువ్వే చూస్తావుగా. ఈ అలీ బహదూర్ ఆవిడ కంట పడకుండా ఏం చేస్తాడో చూడు. నన్ను ప్రాణాలతో విడిచిపెట్టడం ఆ గంగాధర్ తన జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. దీని పరిణామం వాడు త్వరలోనే అనుభవించాలి. మనస్థిమితం సరిగ్గా లేని వాడి సంకల్పాన్ని, ఆశల్ని ఎలా అణిచివేయాలో ఈ లక్ష్మీబాయికి బాగా తెలుసు. నమ్మక ద్రోహం, దేశ ద్రోహం చేసే వారికి ఎలాంటి గతి పడుతుందో తెలుసా? ఒకప్పుడు నీ తల్లి లచ్చుకి పట్టిన గతే పడుతుంది. ఒక విధంగా నీ మాటలు నిజమే చిన్నమ్మా. ఒక్కసారి ఇలా చూడు. నా చేతుల మీద నివాల్కర్ అని రాయించగల ధైర్యం మా నాన్న కూడా లేకపోయింది. కానీ మేము, ఈ అలీ బహదూర్ మాత్రం ఝాన్సీ నిండు సభలో తాను ఎవరనేది స్వయంగా తెలియచేస్తాడు. ఆ గంగాధర్ పదవీచ్యుతుడు కాక తప్పదు. నిన్ను నువ్వు మహారాజు గారితో పోల్చుకుంటున్నావా? నేను నీకు ఏ గుర్తింపు లేకుండా చేస్తాను. చూసారా మీరు? మన దామోదర్ సమాధి మీద ఎంత అందమైన పూలు మొలకెత్తాయో చూడండి. అయినా ఇదేం పని మహారాజా? ఇంత పసివాడికి మీరిప్పుడే కిరీటం పెట్టేస్తున్నారు. ఇదేమన్నా బాగుందా? బహుశా దేవుడు మన దామోదర్ని ఝాన్సీ రాజ్యానికి వారసుని చేయదలుచుకోలేదేమో. దామోదర్, దామోదర్, ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు?